డైరెక్షన్, చాలా సీరియల్స్లో వర్క్ చేశాను. సో సడన్లీ నా అంకుల్ అమిత్ గోయల్ అని అతను లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్లో నన్ను చూశారు. సో హీ సెడ్, నీకోసం ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను, ఏ లాంగ్వేజ్లో నువ్వు కావాలనుకుంటున్నావు నువ్వు నాకు చెప్పు. సో నేను డైరెక్ట్ అన్నాను తెలుగు. సో అన్ఫార్చునేట్లీ రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతే ఇవాళ నైట్కి అతను ఎక్స్పైర్ అయిపోయారు. సగం యూనిట్ కాల్కటాలో ఉన్నారు, సగం యూనిట్ చెన్నైలో ఉన్నారు. ఇది నా మొదటి డెబ్యూ. సో ఫస్ట్ యాక్చువల్గా డైరెక్టర్ ఏమన్నాడంటే లోకల్లోనే చేద్దాం మూవీ అది అని చెప్పాడనమాట. సో ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాకుండా లేదు అండమాన్లో చేస్తే కరెక్ట్ బాగుంటుంది లొకేషన్స్ కానీ అక్కడ. సో ఫారెన్కి కూడా ఏది తగ్గకుండా ఉంటుంది అక్కడ. దో అండమాన్ చాలామందికి తెలీదు మన ఇండియాలోనే ఉందనేసి. సో అది మన ఇండియాలోనే వస్తుంది. సో అది మన ఫారెన్ లొకేషన్స్కి ఈక్వల్గా ఉంటుంది. బీచెస్ కానీ అక్కడ ఫారెస్ట్ ఏరియా కానీ రోడ్స్ మెయింటెనెన్స్ కానీ పీపుల్ కానీ. సో అక్కడ కానీ చాలా ట్రబుల్స్ ఫేస్ చేసాము. జలగలు, ఎండ ప్లస్ వర్షం. సో అందరూ డిఫరెంట్ ఏరియా నుంచి టీమ్స్ వచ్చి ఉన్నాయి. ఎంఐ లక్ష్మి అండమాన్లో పుట్టి బొంబాయిలో ఉద్యోగం చేసి తెలుగు సినిమా తీద్దామని అనుకున్నదో తెలియదు. తెలుగు సినిమా తీసి ఈ ట్రైలర్ ఇప్పుడే చూసాం 6 to 6. ముందైతే భయపెట్టింది. రేపు సినిమా రిలీజ్ అయినా కూడా భయపెట్టకుండా మనందరినీ ఎంటర్టైన్ చేసి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. ఏలేంద్ర నాకు తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర వాళ్ళ పెళ్లి కొడుకు. తను అంతకుముందు ఎప్పుడో నాకు ఆడియోస్ తను ట్యూన్స్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు. తను రైట్ బ్రేక్ రాలేదు అతనికి, ప్రాబ్లీ 6 to 6 సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే ఫోటోగ్రఫీ కూడా ఒక పెద్ద సినిమా తీసినట్టు లెవెల్లో ఉంది. ఈ ఫిలిం 6 to 6 అనేప్పటికల్లా ఓన్లీ ఇది హర్రర్ సినిమా లేకపోతే ఇదేనా అనిపిస్తుంది, కానీ ఇందులో సాంగ్స్ బాగున్నాయి కాబట్టి లవ్ అండ్ హర్రర్ బోత్ రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు ఓ బడ్జెట్ చెప్పారు నాకు. ఈ బడ్జెట్లో ఈ సినిమా ఈ సాంగ్స్ కానీ హర్రర్ కానీ చూస్తే డెఫినెట్గా చాలా సీనియర్ లెవెల్లో తీసిన ప్రొడ్యూసర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సాంగ్ సైడ్ కానీ దాంట్లో కానీ మేము ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇంత తక్కువ బడ్జెట్లో అంత బాగా మేము తీయడం చెప్పాలంటే. వాట్ హ్యాపెన్ 6 to 6 ఆ టైటిల్ చూస్తుంటేనే ముందు క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఏమైంది 6 నుంచి 6 వరకు అనగానే ప్రతి ఒక్కరు ఆ టైటిల్ వినటంతోనే ఒక ఇది ఎప్పుడు చూద్దామా ఈ సినిమా అన్న ఫీలింగ్ ఉంది. అలాగే ఇప్పుడు దాకా హీరోలు ప్రొడ్యూసర్లుగా చాలామందిని చూసాం, హీరో కమ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న ఒక హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. సో డెఫినెట్గా ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంకోటి ఏంటంటే ఒక వైజాగ్ ఒక హైదరాబాద్ లింక్లో ఉండి ఒక బాంబేలో చేస్తూ నాకు తెలుగు భాష మీద నాకు ఇష్టం ఉండి ఆ అమ్మాయిని అభినందించాలి మనందరం కలిసి. కానీ మీడియా వారు కూడా మీరందరూ కలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంతో ముందుకు తీసుకుపోవాలని ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. 6 to 6 జనార్దన్ రెడ్డి గారు డైరెక్టర్ నాకు వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఒక లైన్ చెప్పారండి. నేను షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ ఇలాంటి సిమిలర్ లైన్ నేను విన్నాను. సో యాంగ్జైటీతో నాకు ఈ కథ మొత్తం కూడా తెలుసు. అడిగేసాను నాకు ఫస్ట్ కథ చెప్పండి ఏంటి అని. అండ్ మంచి కథ అండి ఇది. చాలా హారర్ బ్యాక్డ్రాప్లో కొత్త కోణంతో చేసిన కథ ఇది. యాక్చువల్గా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ లైన్ నేను చేద్దాం అనుకున్నాను, ఈయన ఆల్రెడీ చేసి ఆడియో లాంచ్కి పిలిచారు. ఇది నాది సెకండ్ ఫిలిం 6 to 6. ఫస్ట్ ఫిలిం నాది ప్రేమ ప్రయాణం. మనోజ్ గారు చెప్పినట్టు మంచి బ్లాక్ బాస్టర్ ఆడియో. బట్ అనువైన కారణాల వల్ల కొంచెం మూవీ ఆడకుండా పోవడం జరిగింది. ఇది సెకండ్ మూవీ వస్తుంది నాది. థర్డ్ మూవీ ప్రేమలో ఏబీసీ చేస్తున్నాను. ఒకటి తమిళ్ మూవీ చేస్తున్నాను. దీంట్లో ఎస్పెషల్లీ 66లో నేను చేసిన ఫస్ట్ 4 సాంగ్స్లలో నాకు బాగా నచ్చిన సాంగ్ స్పెషల్గా 3 మెంబర్స్ కారణం. ఫస్ట్ మై పేరెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ మై ఫ్రెండ్ అండ్ ఈ ఫిలిం ప్రొడ్యూసర్ లక్ష్మి. నేను ఫస్ట్ ఈ స్టోరీ నేను వెంకీ లక్ష్మి ముగ్గురం కలిసి ఒక రెస్టారెంట్లో డిన్నర్కి కూర్చున్నాం. అది అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ మూవీ ఆగిపోయింది. అయితే కూర్చుంటే ఇంకప్పుడు
నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేద్దాం, ప్లానింగ్ ఏంటి అనుకున్న సమయంలో లక్ష్మికి ఈ లైన్ చెప్పాను. ఇమ్మీడియట్లీగా ఓకే మనం చేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ డేనే లొకేషన్ సెట్సింగ్కి కోదాడ వెళ్ళాం. వాట్ హ్యాపెన్ 6 to 6 మా మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన. ఎందుకంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బుక్కే రాయాలండి. ఎందుకంటే మనకు అండమాన్ అనేది ఎక్కడున్నది కూడా తెలియదు, నాకు తెలియదు పర్టికులర్గా, చాలామందికి కూడా నాలాగే ఉంటారు. కానీ 6 to 6 అనే సినిమాకు నేను అండమాన్ వెళ్ళి అక్కడ ఒక 25 days గడుపుతాను, అక్కడ సినిమా చేస్తానని నేను మాత్రం కల్లో అనుకోలేదండి. అది నా ఫ్రెండ్ జనార్దన్ మరియు ప్రొడ్యూసర్ లక్ష్మి వల్ల నాకు ఆ కళ తీరింది. మెంబర్గా చెప్తున్నాను, మా దగ్గర సెన్సార్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. నిజంగా ఆ రోజు 6 to 6 అని నేను విన్నప్పుడు అన్ని సినిమాల్లాగే ఇది ఒక మామూలు సినిమానేమో అని అనుకున్నాను. అయితే దీంట్లో ఇంత చక్కటి మెసేజ్ని ఇచ్చినందుకు మన దర్శక నిర్మాతలు ఇద్దరికీ కూడా నా ధన్యవాదాలు చెబుతూ